జీవీఎంసీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి అభ్యర్థి నుంచి పీలా శ్రీనివాస్ పేరు ఖరారైంది. ప్రస్తుతం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలను లైవ్ లో చూద్దాం. జీవీఎంసీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి అభ్యర్థి నుంచి పీలా శ్రీనివాస్ పేరు ఖరారైంది. జీవీఎంసీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ ఫోన్ ద్వారా అందిస్తారు. అనురాధ, కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ఏకగ్రీవంగా ఒకే అభ్యర్థిని పెట్టిన నేపథ్యంలో పీలా శ్రీనివాస్ ప్రస్తుతం మేయర్గా ఎన్నికైనట్టుగా ప్రొసీడింగ్స్ అధికారి ఎవరైతే మయూర్ కుమార్ ఉన్నారో ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం కోరం సరిపోవడంతో కూటమి నుంచి అతన్ని అభ్యర్థిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రపోజ్ చేశారు. అలాగే ఎన్డీఏ నుంచి కూటమి అభ్యర్థిగా మరి విష్ణుకుమార్ రాజు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెకండ్ ప్రపోజ్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్నిక ప్రక్రియ మొత్తం 10 నిమిషాల్లోనే పూర్తయింది. ఎందుకంటే ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ కూటమి సభ్యులందరూ కూడా మెజారిటీ పీపుల్ పీలా శ్రీనివాస్ ని సపోర్ట్ చేస్తూ ఓట్ చేసిన నేపథ్యంలో వాళ్ళ అవిశ్వాసం నెగ్గారు. ఈ నేపథ్యంలో ఈరోజు అధికారికంగా ఏదైతే ఈసీ ఆదేశాల మేరకు మేయర్ ఎన్నిక ప్రక్రియని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జీవీఎంసీ దగ్గర జీవీఎంసీ లోపల మొత్తం వెళ్ళిన కార్పొరేటర్స్, ఎక్స్ అఫీషియో సభ్యులు అందరూ కూడా ఓట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియలో ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారిగా జాయింట్ కలెక్టర్ మయూర్ ఇప్పటికే అది ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక కోరం మొత్తం సరిపోవడంతో కూటమి నుంచి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫస్ట్ ప్రపోజ్ ఓటుగా ఆయన్ని ప్రపోజ్ చేయడం జరిగింది పీలా శ్రీనివాస్ని. అలాగే ఎన్డీఏ నుంచి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెకండ్ ప్రపోజ్ ఓటుగా ఆయన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీంతో మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా 10 మినిట్స్లోనే క్లోజ్ అయింది. ఏకగ్రీవంగా ఇంకో అభ్యర్థి లేకపోవడంతో ఏకగ్రీవంగా మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ని కూటమి నుంచి ఎన్నుకున్నట్లుగా ఇప్పటికే ప్రొసీడింగ్స్ అధికారి అయితే ప్రకటించారు. అయితే మిగతా ప్రొసీజర్స్ ఏమైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా జీవీఎంసీ లోపల సభ్యులందరితో కలిపి అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటన అయితే బయటకు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా ఇక్కడ విశాఖ జీవీఎంసీ దగ్గర మొత్తం కూటమి నాయకులంతా కూడా సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అలాగే మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ఆల్రెడీ జీవీఎంసీ దగ్గర వాళ్ళంతా కూడా తమ నేత ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి కూటమి ఏదైతే గ్రేటర్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తుందో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ రోజు నుంచి కొత్త మేయర్ పీఠాన్ని పీలా శ్రీనివాస్ అధిష్ఠించబోతున్నారు. మరి విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తూ
ఏదైతే మొత్తం గ్రేటర్ ఆపరేషన్ మేము చేస్తూ వచ్చామని కూటమి నేతలంతా కూడా ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చారో ఆ అభివృద్ధి ప్లాట్ఫామ్స్ ఏంటనేది, అభివృద్ధి ఎజెండా ఏంటనేది ప్రధానంగా వీళ్ళ లక్ష్యంగా టార్గెట్గా ప్రస్తుతం అవుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు నేతలంతా కూడా ఆల్రెడీ వాళ్ళు సంబరాల్లో ఇక్కడ ఉన్నారు. ఏకగ్రీవ ఎన్నిక మేయర్ మీద జరిగిన నేపథ్యంలో కూటమి నేతలు అటు తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన నేతలు కానీ బీజేపీ నేతలు కానీ అందరూ కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ సంబరాల్లో ముందుకు వెళ్తున్నారు. ఏదైనా విశాఖపట్నం మేయర్ ఎన్నిక చాలా ఏకగ్రీవంగా వన్ సైడ్ జరిగిందని చెప్పాలి. 10 నిమిషాల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఈ ప్రాసెస్ అంతటినీ కూడా కంప్లీట్ చేశారు. మరి కాసేపట్లో అధికారులు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం జరగాల్సిన ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లోపల ఫోరం సభ్యులంతా కూడా కలిపి చేస్తూ ఉన్నారు. మొత్తానికి విశాఖ మేయర్ పీఠాన్ని అయితే కూటమి అధిష్ఠించబోతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.